ఎవరికో భయపడి యూనిఫామ్ తీసేయడం అనేది డిపార్ట్మెంట్ పరువు తీయటమే అవుతుంది. అర్థమైందా? పరువు కంటే ప్రాణం గొప్పది సార్. కాళీ మహారాజ్ యమరాజ్ అయిపోయాడా? సార్ ఆ ఇంట్లోకి ఎవరెళ్ళినా తిరిగి రాలేదు. కాళీ మహారాజ్కి ఎదురు చెప్తే చంపేస్తాడు. సార్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొంచెం మెల్లిగా మాట్లాడండి. అంత భయం ఎందుకు? రా. నమస్తే అన్న. రుద్ర మహారాజ్, సన్ ఆఫ్ కాళీ మహారాజ్, కేర్ ఆఫ్ మల్కాజ్గిరి. మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములని కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి. వాడి పేరేమన్నా? బుకారి. మా రుద్ర మీద ఈగ వాలినా సరే ఈ కాళీ మహారాజ్ దాన్ని చంపేస్తాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ చేతిలో ఎంతవరకు పేడ ఉంటుందో అంతవరకే శత్రు ప్రాణంతో ఉంటాడు. ఆ గోడ మీద ఉన్నవి పిడకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు పైకి 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 పోయాయి. పోలీస్ చల్ చల్. దండాలన్నా. వచ్చాడు పోలీసుడు నా కొడుకుని తీసుకెళ్ళడానికి.